బీఆర్ఎస్ లో కవిత వ్యవహారం ముదురుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితులు ఇప్పుడు ఇటువంటి కీలక పరిణామాలకు దారితీస్తున్నాయనేది. తాజా రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ కేటీఆర్ ఫోన్లను కవిత లిఫ్ట్ చేయడం లేదంటూ ప్రచారం జరుగుతుంది. కవిత అంశంపై ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వారంలో 4వ కేసీఆర్ తో హరీష్ రావు భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కవిత వరుస రాజకీయ పర్యటనలు కూడా పార్టీలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇవాళ మంచిర్యాల జిల్లాలో కవిత టూర్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. నాకు సొంత ఎజెండా ఏం లేదన్నారు కవిత. బీఆర్ఎస్ ను కాపాడాలి అనేది తన తపన అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఇక బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేది తన వాదన అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు కవిత. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదంటున్నారు కవిత. తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో కలుపుతా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో విలీనం తాను ఒప్పుకోను అంటున్నారు కవిత. లెటర్ రాయడంలో నా తప్పేం లేదంటున్నారు ఆమె. నేను కేసీఆర్ను కలిసి చెప్పాలని ప్రయత్నం చేశా అంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. కలిసి అవకాశం వచ్చినప్పటికీ కలవలేకపోయా అంటూ చెప్పుకొచ్చారు. లేఖ రిలీజ్ చేసిన వారిని పట్టుకోవాల్సిందంటున్నారు ఆమె. లేఖ ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళని పట్టుకోవాల్సిందంటూ చెప్పుకొచ్చారు కవిత. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్తో హరీష్ రావు భేటీకి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది. దట్టు కేటీఆర్ లండన్లో ఉండడం, ఇప్పుడు హరీష్ రావుకి సంబంధించి కేసీఆర్తో భేటీ కావడం, దాంతోపాటు ట్రబుల్ షూటర్గా హరీష్కి పేరుండడం. ఇప్పుడు ఏం జరగబోతోంది? కేసీఆర్తో హరీష్ రావు భేటీ. అవును, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మా ప్రతినిధి మధు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రైట్, అంతకన్నా ముందు కవిత ఏమన్నారో ఒకసారి చూద్దాం. మునీర్ గారు మరి ఒక 6 నెలలు దాదాపుగా క్యాన్సర్ తోని బాధపడి వారు నిన్న మొన్ననే మరి జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మునీర్ గారు మన తెలంగాణ వాదాన్ని వినిపించడంలో, అదేవిధంగా అనేక విప్లవోద్యమాలకు వారి యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, స్థానికంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వారు ముందుండేవారు. ఏమాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తోని, వాక్చాతుర్యంతో ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరింది, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని, తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది. నిజంగా కూడా మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే మాట్లాడిందో, ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ, విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా, పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ.
మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా వరుస పర్యటనలు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కాకపుట్టిస్తున్నాయి. కవిత ఏం చేయబోతున్నారు? పార్టీ తరఫున మాట్లాడుతూనే పార్టీలోనే యుద్ధాన్ని ప్రకటించిన సందర్భం అంటూ ఇటు తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత అడుగులు ఎలా ఉండే అవకాశం ఉంది? కవిత అడుగులు ఎటువైపు? ప్రస్తుతం ఇదే బీఆర్ఎస్ లో తీవ్రమైన చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ డెవలప్మెంట్స్ ని కీన్ గా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళ భేటీకి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు, వీళ్ళిద్దరి భేటీ అంటే ఎలా చూడాలి? మరి ముఖ్యంగా ఇక్కడ కేటీఆర్ లండన్ లో ఉన్న సందర్భంలో హరీష్ రావుతో కేసీఆర్ భేటీ కావడం అంటే ఇక్కడ కవితకి అలాగే కేటీఆర్కి ఇష్యూ అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది దాదాపుగా ఒక ప్రకంపనను సృష్టించిన పరిస్థితుల్లో ఇప్పుడు హరీష్ రావుకైనా పగ్గాలు అప్పచెప్పే అవకాశం కనిపిస్తోందా బీఆర్ఎస్ పగ్గాలు? అంటే కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కావడం అనేటువంటి దానిపైన చర్చ కొనసాగుతోంది. అమెరికా లండన్ పర్యటన కంటే ముందు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు. తర్వాత ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్, దాంట్లో రెండవసారి భేటీ అయ్యారు హరీష్ రావు. గత కొన్ని రోజుల క్రితమే భేటీ అయ్యారు. దానికి రీజన్ కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుకి, కేసీఆర్కి, ఈటెల రాజేందర్కి నోటీసులు ఇచ్చారు. కమిషన్ సుదీర్ఘ విచారణ తర్వాత దాదాపు 5 సార్లు 6 సార్లు కమిషన్ గడువు పొడిగించిన తర్వాత ఆ విషయంలో నోటీస్ అందించారు. 5వ తారీఖు రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ హాజరవుతా ఉన్నారు కాళేశ్వరం కమిషన్కి. ఎందుకంటే ఇది పదే కాంగ్రెస్ బదనాం చేయడము, పదే అంశాన్ని కూలేశ్వరం అనడము, కాళేశ్వరంలో 1000 కోట్ల అవినీతి జరిగిందనడం, 1,00,000 కోట్లు నీళ్లపాలు చేశారు అనేటువంటి ప్రకటనలు చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కేసీఆరే డైరెక్ట్గా కమిషన్కి ముందుకు రావాలి, స్పందించాలి, మీడియాతో మాట్లాడాలి. సో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. కాళేశ్వరం అంశానికి సంబంధించి మరొకసారి చర్చ జరగకుండా, ఈ డ్యామేజ్ ఇంకా ఎక్కువ కాకుండా కేసీఆర్ ముందుకు రావాలనేటువంటి చర్చిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే అదే రోజు కేసీఆర్తో పాటు కేటీఆర్ వెళ్తూ ఉన్నారు. హరీష్ రావు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కవిత కూడా కేసీఆర్కి తోడుగా వెళ్ళే అవకాశం ఉంది. సో దీనిపైన చర్చ చేయడానికి హరీష్ రావు గజ్వేల్ ఫామ్ హౌస్కి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదు, రీసెంట్గా జరిగినటువంటి ఇంకా మరికొన్ని పరిణామాలు. కవిత లేఖ బహిర్గతం కావడం, కవిత లేటెస్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడడం, నిన్న చిట్చాట్లో మాట్లాడడం, ఇప్పుడు ఆదిలాబాద్లో మంచిర్యాలలో మాట్లాడడం, వీటన్నిటిపైన జరుగుతున్న పరిణామాలపైన, జరుగుతున్న నష్టం పైన, సో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలపైన ఇలా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి హరీష్ రావుతో కేసీఆర్ భేటీ కావడంతో కాస్త ఈ చర్చకు ప్రాధాన్యం వస్తూ ఉంది. అసలు ఏం మాట్లాడుంటారు కేసీఆర్ ఈ ట్రబుల్ షూటర్తో అనేటువంటిది? ఎందుకంటే ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకు బీఆర్ఎస్లో పేరుంది. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటి వరకు, ఇప్పటి వరకు ఎగ్జాంపుల్ తీసుకుంటే కొడంగల్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఓడించడానికి యంత్రాంగం మంత్రాంగం అక్కడే తిష్టవేసి రేవంత్ రెడ్డిని, చాలా కాన్ఫిడెంట్తో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ టైంలో స్టేట్మెంట్ కూడా చేశారు. నన్ను ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాననేటువంటిది రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేసినా అక్కడే హరీష్ రావు తిష్టవేసి కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించారు 2000 సంబంధించినటువంటి 18వ సంవత్సరంలో. ఇది అక్కడి నుంచి ఇంకా మరింత ముద్రపడింది. ట్రబుల్ షూటర్, ఏదైనా పని అప్పచెప్తే కంప్లీట్ చేస్తారు మాజీ మంత్రి హరీష్ రావు అనేటువంటిది. సో తర్వాత హుజురాబాద్లో వచ్చినటువంటి ఈ బై ఎలక్షన్లో కూడా చాలా వీరోచితంగా అక్కడ ఈటెల రాజేందర్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూకు అనేటువంటి పొలిటికల్గా లైఫ్ అండ్ డెత్ అంటూ ఆయన ఫైట్ చేస్తూ ఉంటే ఈటెల రాజేందర్ ఆ సమయంలో కూడా వ్యతిరేకతను అంత పెద్దగా కాకుండా అక్కడ ఉండి కంట్రోల్ చేసే
ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున అనేటువంటిది. దళిత బంధు చేయడం కానీ, పార్టీని ఏకం చేయడం కానీ, పార్టీ చాలా పూర్తి స్థాయిలో మండలానికి ఒకరు ఇన్ఛార్జ్ పెట్టడం, ఎఫోర్ట్ పెట్టడం కానీ. తర్వాత మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీలోకి పోయి బీజేపీ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్న సందర్భంలో అక్కడ పోటీ చేసి నామమాత్రమైనటువంటి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడంలో హరీష్ రావు పాత్ర ఉంది అనేటువంటిది పార్టీ చెప్పుకుంటుంది. అలా ట్రబుల్ షూటర్గా పేరుంది. ఇదొక్కటే కాదు, దుబ్బాక ఉప ఎన్నికలో కూడా ట్రబుల్ షూటర్గా ఎంటర్ అయ్యారు. చాలా హోరాహోరీ ఫైట్ జరిగింది. సో చిన్న మార్జిన్తో బీఆర్ఎస్ అక్కడ ఓటమి పాలైంది. రఘునందన్ రావు ఎమ్మెల్యే గెలిచారు. అది పక్కన పెడితే ఆ ఎఫోర్ట్ అనేటువంటిది పెట్టగలుగుతారు. ఏ సమస్య అయినా సాల్వ్ చేయగలుగుతారు. సో లేకపోతే అటువంటి ఖ్యాతో బీఆర్ఎస్ పార్టీలో ఆయన దక్కించుకున్నారు కాబట్టి ఇప్పుడు కవిత విషయంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? మరి ముఖ్యంగా కేసీఆర్ అలాగే హరీష్ రావు మధ్య భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి? వీటికి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా క్రూషియల్గా ఉన్నటువంటి పరిస్థితి, క్రూషియల్గా మారింది బీఆర్ఎస్కి. ఇప్పుడు నోరు మెదపలేనటువంటి పరిస్థితి. గతంలో ఈటెల రాజేందర్, తర్వాత ఆలె నరేంద్ర, విజయశాంతి, ఇలా పలువురు నాయకులు ఉన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో. అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీలో ఏ చిన్న మాట అన్నా వారిని షూట్ చేశారు, రాత్రికి రాత్రే బయటేశారు, పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు, బయటికి పంపారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. సొంత కోటరి, సొంత కూతురు, ఒకవైపు చూస్తే సొంత చెల్లెలు, ఒకవైపు చూస్తే సొంత మరదలు. సో ఈ సిచ్యువేషన్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేటువంటిది, ఎట్లా సాల్వ్ చేయాలి, కవితను ఎట్లా ఇష్యూను, కవిత చేస్తున్నటువంటి ఆరోపణల నుంచి ఎలా బయటికి రావాలి, పార్టీని ఎలా కాపాడుకోవాలి. మొన్నటి వరకు 1.5 yearsగా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది అనేటువంటిది చర్చ జరిగిన నేపథ్యంలో అవంతా పక్కకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మేజర్గా బీఆర్ఎస్లో నడుస్తున్నటువంటి అంతర్గత కలహాల గురించే మాట్లాడుకుంటున్నారు రాష్ట్రం అంతా. దీనివల్ల బీఆర్ఎస్కి ఎంత మేర నష్టం చేకూరుతుంది, ఫ్యూచర్లో దీని నష్టాన్ని నివారించాలంటే ఏం చేయాలి, సో కాంగ్రెస్కి ఎంత లాభం, ఏ ప్లేస్లో లాభపడేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్, బీజేపీ దీన్ని ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందే అవకాశం ఉంది, దీన్ని అన్నిటినీ ఓవర్కమ్ చేయాలంటే దీనికి ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి, వీటన్నిటినీ కేసీఆర్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో మాట్లాడుతూ ఉన్నారు. పదే భేటీ అడగడం జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ కి కొత్త నాయకత్వం అంశం కనుక తెర మీదకి వస్తే ఎవరికి పగ్గాలు అప్పచెబితే బాగుంటుందని, ఇటు కేటీఆర్ కా, హరీష్ రావు కా, లేకపోతే కవితకా, ఎవరికి అనేది పోల్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్, అది కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా కమెంట్ చేస్తే కనుక, సో దట్ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరైనా చదివే అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇంట్రెస్ట్గా ఒక డిస్కషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం సాధారణంగా వింటూ ఉంటాం సర్వేస్ కావచ్చు, లేకపోతే అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుందని చెప్పి. సో ఇక్కడ మీ అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, చాలా మంది ఇప్పటికే కమెంట్ చేయడం జరుగుతుంది, లేకపోతే కోట్ చేయడం జరుగుతుంది. బట్ కమింగ్ బ్యాక్ టు భేటీకి సంబంధించి, మీటింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇంకా మీటింగ్ కంటిన్యూ అవుతుందా? అట్ ద సేమ్ టైం ఇది 4వ భేటీగా తెలుస్తోంది. ఇప్పటికీ ఎటువంటి అంశాలు చర్చకు రావడం జరిగింది? కవిత సెంట్రిక్గా ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది హరీష్ రావుకి అలాగే కేసీఆర్కి మధ్య? పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది దీని గురించి? ఎగ్జాక్ట్లీ, అంటే జనరల్గా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి చర్చకు వచ్చినప్పుడే దాంట్లో ముఖ్యంగా 4 పేర్లు తెరపైకి వస్తాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. చాలా యాక్టివ్గా ఉంటారు పాలిటిక్స్లో, లాంగ్వేజ్లో అంతా యాక్టివ్గా ఉంటారు, ఇష్యూస్ని అడ్రస్ చేయడంలో అంతా యాక్టివ్గా ఉంటారు. ఇంతమంది ఉన్న ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకు పేరుంది. దానికి రీజన్ ఏ పని అప్పచెప్పినా, మామ అప్పచెప్పినా, పార్టీ అప్పచెప్పినా దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా దాన్ని ఎండ్ వరకు పని చేయగలిగేటువంటి ఎఫర్ట్ పెట్టగలుగుతారు హరీష్ రావు అనేటువంటిది. హరీష్ రావుకి ఆ పేరుంది మొదటి నుంచి కూడా. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, మొత్తం హోంవర్క్ చేస్తారు, చాలామందిని కలుస్తారు, నిజాలు ఏంటి, ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో ప్రస్తుతం కవిత ఇష్యూ, తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులు, వీటిపైన కూడా అదే కోణంలో ఆయన ఆలోచిస్తున్నారు. లీగల్గా సలహాలు తీసుకుంటున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఏ రకంగా ఆన్సర్స్ ఇవ్వాలి, వాళ్ళు ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలి, సో దానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఆయన కూడా హాజరు కావాల్సి ఉంది. కేసీఆర్ తర్వాత ఆయనే హాజరు కావాలి. కాళేశ్వరం అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా హరీష్ రావు కొనసాగారు కాబట్టి ఆ ఇష్యూతో పాటు కవిత ఇష్యూని ఎట్లా అడ్రస్ చేయాలి, జరుగుతున్న డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలి, కవితను ఏ రకంగా దారిలోకి తెచ్చుకోవాలి అనేటువంటిది. సో ఈ అన్ని అంశాలపైన కవిత ఒక్కరిని టార్గెట్ చేయలేదు. అన్న కేటీఆర్ని, బావ హరీష్ రావుని
డైరెక్ట్ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పేర్లు చెప్పకున్న నాయకులని, కోవట్టులు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు, నా పైన కుట్ర చేస్తూ ఉన్నారు, పార్టీ మారాలి, పార్టీ లేకుండా జరుగుతూ ఉంది, బీజేపీలో ఒక విలీనమయ్యే కుట్ర జరుగుతూ ఉంది. సో ఇవంతా చాలా పెద్ద అలిగేషన్ చేశారు. ఇది ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టినా మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి ఇష్యూ ఇది. సో మళ్ళీ పదే పదే కాంగ్రెస్, బీజేపీ దీన్ని రాజకీయంగా అస్త్రాలుగా వాడుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, సైడ్ ట్రాక్ తీసుకెళ్లాలా, లేకుంటే దీన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన ఇంకే రకంగా ఫోకస్ చేయాలి, అధికార పార్టీ పైన, వారి వైఫల్యాలపైన, వారు ఇచ్చినటువంటి హామీలపైన, ఇవన్నీ చర్చించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే కేసీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారు. చాలా సుదీర్ఘమైనటువంటి భేటీ కొనసాగుతుంది. కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని, అర్ధాంతరంగా ముగించుకొని ఆయన తిరిగి ప్రయాణం అవుతున్నట్టుగా తెలుస్తోంది. జూన్ 2న ఆయన అక్కడ సెలబ్రేషన్లో పాల్గొని ఇమ్మీడియట్గా రిటర్న్ అవుతున్నారు. 3వ తారీఖు రోజు అర్ధరాత్రి వరకు ఆయన హైదరాబాద్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సో చాలా వేగంగా ఇన్సిడెంట్స్, వేగంగా పావులు కదుపుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. తీవ్ర అవకాశమో లేకపోతే కవిత ఆల్రెడీ కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు హరీష్ రావుని రంగంలోకి దించారనుకోవాలా? ఈ మంతనాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే మధ్యవర్తిత్వ విషయంలో కావచ్చు, హరీష్ రావుని ముందు పెట్టి ఈ చర్చలు జరిగే అవకాశం ఉందా కవిత విషయంలో? ఎగ్జాక్ట్ 3 నుంచి 4 నెలల వ్యవధిలో పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎన్నికుంది, పార్టీకి సంబంధించినటువంటి భారీ ప్లీనరీ ఉంది. సో ఆ నేపథ్యంలో కవిత చేసినటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు. ఇటు ప్రతిపక్షాలు చేసేటువంటి డ్యామేజ్ కంటే ఎక్కువ కవిత స్టేట్మెంట్, కవిత లేఖ బయటికి రావడం, కవిత చేసినటువంటి చిట్చాట్ రూపంలో ఆ డ్యామేజే పార్టీకి ఎక్కువైంది అనేటువంటిది పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిపైన ఆలోచించి నిర్ణయం తీసుకొని క్యాడర్కి ఒక మెసేజ్ ఇచ్చి, ఫస్ట్ సొంత క్యాడర్ బీఆర్ఎస్కు వాళ్ళని వాళ్ళ మోరల్గా వారు దెబ్బతినకుండా వారికి ఒక మెసేజ్ ఇచ్చి వీళ్ళు నెక్స్ట్ తదుపరి కార్యాచరణ సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఎందుకంటే జూన్ 2న కవిత ఒక బిగ్ డిసిషన్ తీసుకోబోతా ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత కార్యాలయం ఓపెన్ చేయబోతా ఉన్నారు. బంజారా హిల్స్లో ఆమె ఒక పెద్ద కార్యాలయాన్ని, ఆఫీస్ని ఓపెన్ చేయబోతున్నారు. ఆ ఆఫీస్ జాగృతిదా, కొత్త పార్టీదా, అసలు ఏం చేయబోతా ఉన్నారు, ఎందుకు వేరుకుంపటి పెట్టాలనేటువంటి ఆలోచన వస్తూ ఉంది. ఆల్రెడీ ఆమె ఇల్లు ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కనే ఉంది, ఇన్ని ఉన్నా ఎందుకు ఇంకో ఆఫీస్ ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అనేటువంటి. సో కవిత జూన్ 2న తీసుకోబోయే బిగ్ డిసిషన్కి ఫుల్ స్టాప్ పెట్టాలనుక కేసీఆర్ హరీష్ రావుని పిలిపించుకున్నారు. ఏం చేయబోతున్నారు అనేటువంటిది. కాకపోతే కవిత దగ్గరికి హరీష్ రావు వెళ్ళే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు, అన్న వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు, తండ్రి పిలిపించుకునే పరిస్థితి లేదు. సో ఎందుకంటే బావ పైన కూడా కవిత గురిపెట్టారు. బీజేపీ నాయకుడి ఆసుపత్రి ఓపెనింగ్కి ఎలా వెళ్తారు అంటారు. రఘునందన్ రావు కేసీఆర్ను పదే పదే విమర్శిస్తూ ఉంటారు. ఆయన ఆసుపత్రికి రఘునందన్ రావు పిలిస్తే ఎలా వెళ్ళారు మంత్రి హోదాలో, అప్పుడు 2022వ సంవత్సరంలో మంత్రిగా అనేటువంటిది ఆమె. అక్కడ కూడా ఆమె గన్ ఫైర్ చేస్తారు బావ పైన మాటల రూపంలో. సో అటు అన్న పైన చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వీటన్నిటికీ ఎలాంటి ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటిదే ట్రబుల్ షూటర్తో కేసీఆర్ భేటీ అనేట్టుగా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా కేసీఆర్ ఇచ్చినటువంటి పనిని దాన్ని కంప్లీట్ చేయడంలో హరీష్ రావుకు పేరుంది. కాబట్టి త్వరలోనే దానిపైన ఆయన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది కేసీఆర్తో భేటీ ముగిసిన తర్వాత. అంతకంటే ముందు కార్యకర్తలకు, క్యాడర్కు ఒక మెసేజ్ ఇచ్చి వీళ్ళు కథన రంగంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. రైట్ మధు, మొత్తగైతే మాత్రం ఇటు తెలంగాణ రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ సెంట్రిక్గా, అందున కవిత సెంట్రిక్గా. బీఆర్ఎస్లో సంచలనంగా మారింది కవిత ఇష్యూ. ప్రస్తుతం కేటీఆర్పై విరుచుకుపడుతున్నారు కవిత. దీంతో ట్రబుల్ షూటర్ హరీష్ని రంగంలోకి దించింది బీఆర్ఎస్ అంటూ తీవ్రమైన చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్తో వారంలో 4 సార్లు హరీష్ భేటీ కావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ కవిత గొడవ హరీష్కు లాభం కాబోతుందా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆ ప్రశ్న, ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్లో కవిత వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు భేటీ కావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ ఫోన్లను కవిత లిఫ్ట్ చేయడం లేదంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కవిత అంశంపై ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ నడుస్తోందనేది అందుతున్న సమాచారం. ఇక వారంలో 4వసారి కేసీఆర్తో హరీష్ భేటీ కావడం ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కవిత వరుస రాజకీయ పర్యటనలు పార్టీలోనే దుమారాన్ని రేపుతున్నాయి. ఇవాళ మంచిర్యాల జిల్లాలో కవిత టూర్ సంచలనంగా మారింది. తనకు సొంత ఎజెండా ఏం లేదంటున్నారు కవిత. బీఆర్ఎస్ను కాపాడాలనేది తన తపన అంటున్నారు కవిత.
ఇక బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేది తన వాదన అంటున్నారు ఆమె. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదన్నారు కవిత. తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో కలుపుతామన్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక బీజేపీలో విలీనం తాను ఒప్పుకోనంటున్నారు కవిత. లెటర్ రాయడంలో తన తప్పేం లేదన్నారు ఆమె. తాను కేసీఆర్ను కలిసి చెప్పాలని ప్రయత్నం చేశా అంటూ చెప్పుకొచ్చారు. కలిసే అవకాశం వచ్చినప్పటికీ కలవలేకపోయానంటూ చెప్పుకొచ్చారు కవిత. ఇక లేఖ రిలీజ్ చేసిన వారిని పట్టుకోవాల్సినంటూ డిమాండ్ చేస్తున్నారు కవిత. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.